ఆనాడు నిజాం రాజు కాలంలో మన ఆడబిడ్డలను బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపించిండు అనేది మనం చూడలేదు కానీ ఇగో ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సారు యూరియా బస్తాల కోసం బతుకమ్మ ఆడిస్తుంటే చూస్తున్నాం. గిసోంటి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి సారు ఎంత గొప్పోడో చూడుండ్రి. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ ఊరు ఆడబిడ్డలంతా ఇగో గిట్లా యూరియా బస్తాల నడిమిట్ల పెట్టి బతుకమ్మ ఆడినరు. మా బతుకంతా ఆగమైంది బతుకమ్మ అన్నట్టు ఉయ్యాల పాటలు పాడినరు. తెలంగాణలో మొత్తం ఊరు వాడ పల్లె పట్నం బతుకమ్మ ఆడుకునే ఏళ్ల దాకా మన సర్కారు యూరియా లైన్లలో నిలబెట్టింది పబ్లిక్ను. అందుకే సప్పట్లు కొట్టుకుంటా బతుకునిచ్చే బతుకమ్మ తల్లిని అడిగినట్టు పాడుతున్నారు. మరి అసలు గొప్ప రోజు తీసుకొచ్చిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. పల్లెలల్లో పువ్వులు మొగ్గల కోసం చెట్టు పుట్ట తిరగాల్సిన పబ్లిక్ యూరియా లైన్లలో నిలబడేటట్టు చేసిండంటే ఎంత గొప్ప ముచ్చట ఏం కథ. ఇక ఈ యూరియా బతుకమ్మ ఆటపాటకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సార్ కూడా వచ్చిండు. ఇటువంటి రోజులు మనకు వస్తాయని తెచ్చి చూపిస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత గ్రేట్ కదా. శభాస్ రేవంత్ రెడ్డి సార్ అని అంటున్నారు దీన్ని చూసిన తెలంగాణ పబ్లిక్. మొన్న ఎండాకాలంలో షెర్లపల్లి రైల్వే స్టేషన్లో చిన్న వానకే చింద్రమైందని పైన పెట్టిన సీలింగ్ సీటు ఉత్తగానే ఊసిక్తబడ్డదని గింత నాసిరకంగా కడతారా అని చెప్పుకున్నాం కదా. అంత చక్కదనంగా కట్టిన షెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసి సెంట్రల్ మంత్రి బండి సంజయ్ సార్కు ఏం అర్థం కాలేదట. అక్కడికి పోయిన బండి సంజయ్ సార్కు పరిశాన్ అయిందట. అదే ముచ్చట చెప్తున్నాడు ఈయన ఒకసారి. స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమరిపించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తించడం నేను అనేది చెల్లపల్లి టర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇన్నరా బండి సంజయ్ సారు షెర్లపల్లి రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టుడుతోనే కళ్ళు జిగేలమన్నాయట. ఇదేంది ఇది దారి తప్పి మనం విమానం స్టేషన్ కి వచ్చినాం అయ్యింది అన్నట్టు కళ్ళు నాల్చుకొని చూసుకునే అంత కథ అయిందట. అంత గొప్పగా కట్టిండట నరేంద్ర మోడీ సారు షెర్లపల్లి రైల్వే స్టేషన్. మరి అప్పుడు చిన్న చిన్న ఈదురుగాలులకే చిటుకు అని కూలింది కదా అని అంటారా? అదంతా ఉత్తదే. అసొంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. బండి సార్ చెప్పినట్టు మనం కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు పోయి ఇదేందయ్యా ఇది రైల్వే స్టేషనా లేకుంటే విమానాశ్రయమా అని పరిశాన్ కావాలి. సీలింగ్ కవర్లు ఊసిపోయినా కుప్పగూలినా బండి సార్ తీరుగానే నలుగురికి చెప్పాలి, మురిసిపోవాలి. ఏమంటారు, అవునా కాదా?